Hello guys, welcome to our first video on our new channel Khadar NIT 180 Tech and Travel. Hope you are all doing well. తెలుసా మనం ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోతున్నామో? ఒక అదాని, ఒక అంబానీ, ఒక మోడీజీ లాంటి గొప్పోళ్ళు పుట్టిన స్టేట్కి. గెస్ వేర్? యప్, ఇట్స్ గుజరాత్. రైట్ నో వీఆర్ ఎట్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. బట్ మనం ఫారిన్ కంట్రీస్కి ఏం వెళ్ళడం లేదు కాబట్టి మనం అటు సైడ్ వెళ్ళం. మనది డొమెస్టిక్ ఫ్లైట్ యాజ్ వీఆర్ ట్రావెలింగ్ విత్ ఇన్ ఇండియా. అండ్ అలా కార్ పార్క్ చేసి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ కమరాజ్ టెర్మినల్ 1. ఎంటర్ అవ్వగానే ముందుగా బేసిక్ థింగ్స్ లైక్ టికెట్ అవి ఇవి వెరిఫై చేసి బోర్డింగ్ పాస్ ఇస్తారు. యాక్చువల్గా ఎంటర్ అవ్వగానే మళ్ళీ వెనక్కి రావడం చాలా కష్టం. బట్ ఐఎమ్ ఫార్చునేట్, ఐ ఫోన్ అక్కడి నుంచి ఇంకొంచెం సేపు మాట్లాడే ఛాన్స్ దొరికింది. దూరంగా వెళ్తున్నాం కదా అని ఎమోషనల్గా ఉంటారేమో అని కొంచెం ధైర్యం ఇద్దామని ఏదో ఒక ఫిలాసఫీ చెప్దామని అలా వెళ్ళి మా అమ్మ దగ్గరికి ఇలా చెప్పా. మా, నేను దూరం వెళ్తున్నాను, ఏం బాధపడద్దు. సి, డిస్టెన్స్ అండ్ మనీ ఇస్ ద కాన్సర్న్ మా, నాట్ ద లవ్ అని చెప్పా. సో ఇఫ్ యూ వాంట్ సీ మీ, నువ్వు అలా చిటికేస్తే ఇలా ఫ్లైట్ ఎక్కి అలా వాలిపోతాను అని చెప్పాను. దెన్ మై మామ్ వాజ్ లైక్, అరే నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, రోజు ఫోన్ చేయమంటే చేయలేవు కానీ ఇలాంటి డైలాగులు చెప్పంటే మాత్రం 100 చెప్తావు అనింది. జోక్స్ అపార్ట్, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఈజ్ ఆల్వేస్ ఎమోషనల్. బై ద వే, వాట్ ఈస్ యువర్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ స్టోరీ అండ్ హౌ డిడ్ యూ ఫీల్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. బెంగళూరులో అందినంత దూరాన అందరిని పెట్టుకొని, అందనంత దూరం 30,000 ఖర్చు పెట్టుకొని, తట్టా బుట్టా సర్దుకొని గుజరాత్కి ఎందుకు వచ్చినా తెలుసుకోవాలని ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో. నెక్స్ట్ వీడియోలో చెప్తా, చూసుకో. అండ్ కమింగ్ బ్యాక్ టు అవర్ జర్నీ, ఐఎమ్ వెయిటింగ్ ఎట్ మై గేట్. ఫ్లైట్ టైం అవ్వగానే బస్సులో రన్వే దగ్గరికి తీసుకువెళ్తారు. టికెట్స్ 2 days ముందే బుక్ చేశాను కాబట్టి ఇట్ కాస్ట్ మీ అరౌండ్ 15K and 15K for 1 week hotel stay. Unfortunately, I didn't get window seat, but that's fine. I'm still capturing every moment with the excitement. Flight took off and experiencing all the practical aerodynamics. You know how does it feel? That exactly how Sandeep Reddy Vanga explained in Animal movie flight scene. Like we are almost at the speed of sound now. ఈ వ్యూ చూస్తుంటే ఒకటి చెప్పాలనిపిస్తుంది. మనం ఇంత హైట్లో నుంచి చూస్తుంటే మనకు పెద్దగా కనిపించే ఎన్నో విషయాలు చిన్నగా ఉన్నాయి కదా. సేమ్ అప్లైస్ టు ఆల్. ఫ్లైట్లో వెళ్ళేటప్పుడు కింద ఉండే ప్లేసెస్ అయినా, లేదా మన లైఫ్లో మనం అనుకున్న హైట్స్కి రీచ్ అయ్యాక మనం పెద్దవి అనుకునే ప్రాబ్లమ్స్ అయినా అన్నీ చిన్నవైపోతాయి. సో లెట్స్ ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్. హ్యాడ్ ఫ్యూ స్నాక్స్, కాస్ట్ ఇంక్లూడెడ్ ఇన్ ద టికెట్ ఫేర్ ఇట్ సెల్ఫ్. అండ్ అవర్ బ్యూటిఫుల్ ఎయిర్ హోస్టర్స్ ఆర్ ఆల్వేస్ అవుట్ దేర్ టు హెల్ప్ అస్. ఎటువంటి హెల్ప్ కావాలని అడగమన్నారని ఫ్లైట్ టేక్ ఆఫ్ క్యాప్చర్ చేశాం కదా, మన వాళ్ళ కోసం ల్యాండింగ్ కూడా క్యాప్చర్ చేద్దామని ఎయిర్ హోస్టర్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా హెల్ప్ చేయగలుగుతారా అని అడుగుదాం అనుకున్నా. మళ్ళీ వీడేం టెర్రరిస్ట్లా ఉన్నాడు అనుకుంటారేమో అని తిరిగి వచ్చేసా. మనకే కానీ క్రిష్ లాంటి పవర్స్ ఉంటుంటేనా మీకోసం ల్యాండింగ్ కూడా క్యాప్చర్ చేసేవాడిని. కానీ మనకు అలాగే ఎలాగో లేవుగా వీడియో పెడుతున్నా, ల్యాండింగ్ని కూడా ఫీల్ అయిపో. యూనో, యాక్చువల్లీ ఫ్లైట్ ల్యాండింగ్ ఇస్ ద హారబుల్ థింగ్ వెన్ ఇట్స్ ఫర్ ఫస్ట్ టైం. ఒక పక్క ఇంట్లో వాళ్ళకి గాలి కూడా తగలనంత దూరం వెళ్తున్నామనే బాధ, గాల్లో ఎగురుతున్నాం అనే ఆనందం, గాల్లో ఎక్కడ కలిసిపోతామో అనే భయం అన్నీ ఉన్నాయి. దేవుడిపైనే భారం వేశాం. క్రిష్ పైన భారం వేద్దాం అనుకున్నా, కానీ క్రిష్కి గుజరాత్ తెలుసో లేదో అని భయంతో మళ్ళీ దేవుడిపైనే భారం వేసేసా. అండ్ సేఫ్లీ ల్యాండెడ్ ఇన్ అహ్మదాబాద్. అండ్ నో వీఆర్ హెడింగ్ టువర్డ్స్ తల్తేజ్, ఎందుకంటే మనం బుక్ చేసిన హోటల్ అక్కడే ఉంది కాబట్టి. అండ్ ఇంత దూరం వీడియో చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ టు మిస్ ద ఫ్లేవర్స్ ఆఫ్ గుజరాత్, subscribe.